ఈ ప్రపంచంలో మనం గమనిస్తుంటాం అనేక తారతమ్యాలు. మనిషి స్తోమతను బట్టి, మనిషి యొక్క పవర్ని బట్టి, మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆ మనిషికి వాల్యూ పెరుగుతుంటుంది లేదా తగ్గుతుంటుంది. అసలు ప్రపంచం మొత్తం కూడా తన చుట్టూ తను తిరుగుతూ పవర్ చుట్టూనో డబ్బు చుట్టూనో తిరుగుతుంటుంది. అయితే ఈ ప్రపంచంలో మనిషికి తెలియంది ఒకటి ఉందన్నమాట, చాలామందికి తెలియంది. అదే గ్రేట్ బ్యాలెన్సింగ్ పవర్. డెస్టినీని నమ్మితే డెస్టినీ కానీ, అంటే మన విధి తలరాత, లేదా గాడ్ నమ్మితే దేవుడు కానీ, వీళ్ళకి ప్రపంచాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అందరినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసు బాగా. ఆటోమేటిక్గా అన్నీ బ్యాలెన్స్ అవుతుంటాయి. జీవితంలో మనం ఈ పోరాటం చేసే టైంలో ఎటువంటి అవమానాలు, చీత్కారాలు ఎదురైనా అవి జస్ట్ పక్క తుడుచుకుని ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ఏది పర్మనెంట్ కాదు ఈ ప్రపంచంలో. అది ఏ శక్తి అయినా సరే. మనం అనుకోవచ్చు ఒకసారి సడన్గా ఈరోజు ఎవరన్నా ఐఏఎస్ పాస్ అయ్యి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందనుకోండి, లేదా ఎవరికైనా బాగా నష్టం జరిగిందనుకోండి, ఇదంతా శాస్త్రం అని. ఇదంతా ఏది శాస్త్రం కాదు. గాడ్ హ్యావ్ అ వెరీ బిగ్ బ్యాలెన్సింగ్ పవర్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్. సో అతిగా ఏదైనా రాగానే పొంగిపోవటమో, ఏదైనా తక్కువగా అంగానే వాళ్ళని చీత్కరించుకోవడమో, దూరం చేసుకోవడమో, లేదా మనమే దుఃఖపడిపోవటమో ఇవన్నీ కాదు. ఈ ప్రపంచంలో ఎలా పుట్టినా, మన మనిషిగా పుట్టినా, ఇతర జీవచరాలుగా పుట్టినా అందరికీ భూమి మీద సమానంగా బతికే హక్కు, శక్తి ఉన్నాయి. ఈ తారతమ్యాలు లేదా అంటే ఆస్తిపాస్తులు కానీ, పవర్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేకపోతే ఈ పాపులిజం కానీ, ఇవన్నీ కూడా తాత్కాలికమే. మనం మాత్రం పర్మనెంట్. కాబట్టి ఎటువంటి అవమానాలు ఎదురైనా, ఎవరన్నా తక్కువ చేసి చూసినా, లేకపోతే ఎక్కడన్నా మనకి అన్యాయం జరిగిందనే భావన వచ్చినా ఒకటేసారి మనసు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే ఏది పర్మనెంట్ కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఇప్పుడు ఎక్కడన్నా న్యూస్లో ఉన్నారా? 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి సీఎం ఎవరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు ఎక్కడన్నా న్యూస్లో ఉన్నారా? సో ఇటువంటి వాళ్ళకే ఒక పవర్, మనీ ఇలాంటివన్నీ ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్. కాబట్టి ఈరోజు మనల్ని అవమానించారనో, ఈరోజు మనల్ని తక్కువ చేసి చూసారనో, లేదా ఈరోజు మనం ఏదైనా కోల్పోయామనో ఆ అవమానంతో కింగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. అందరూ ఒకటే. చివరికి బిల్ గేట్స్, అంబానీ, మార్క్ జుకర్బర్గ్, ఇలాన్ మస్క్ దగ్గర నుంచి రాత్రిపూట హైదరాబాద్ రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకున్న అందరి లైఫు దేవుడు మనకి ఇచ్చిందే కాబట్టి, అంటే ఈ డెస్టినీ మనకి ఇచ్చింది కాబట్టి, ఇది తక్కువ ఇది ఎక్కువ, ఈరోజు మనం అన్ని అవయవాలు ఉండి స్ట్రాంగ్గా పుట్టామని, లేదా మనం మైండ్ చాలా తెలివితేటలున్నాయని గొప్పగా పొంగిపోకూడదు. ఇదంతా ఒక తాత్కాలికమైన స్టేజ్ మాత్రమే. సో పక్క వాళ్ళని చూసి అస్సలు కంపేర్ చేసుకోవద్దు. ఒకవేళ పక్క వాళ్ళని మనం ఏమైనా నెగిటివ్గా ట్రీట్ చేసినా దాన్ని చూసి వాళ్ళని తిట్టుకొని కూడా తిట్టుకోవద్దు. వాళ్ళకి అంతే తెలుసు అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఇందాక చెప్పినట్టు విధికి అన్ని సమతుల్యం, అన్ని బ్యాలెన్స్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి దేన్ని పడుచుకోవద్దు. యూనివర్స్ హ్యావ్ అ స్ట్రెంగ్త్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. మన లైఫ్లో తక్కువైనా లేదా ఇతరులు మనల్ని అవమానించినా దేన్ని కుంగిపోయి దాన్ని డిప్రెషన్ లాగా తీసుకెళ్ళిపోయి మానసికంగా కుంగిపోకుండా బ్యాలెన్సింగ్ పవర్ మీద నమ్మకం పెట్టుకోండి. అన్ని బ్యాలెన్స్ అయిపోతుంది లైఫ్లో. అది ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలోకి వచ్చినా సరే.